వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో SFI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకే మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే అధికారాన్ని ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో SFI, CPM, DYFI, రైతు సంఘం, ఐద్వా తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్షలో చోటు చేసుకున్న పేపర్ లీక్ కు కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. పారదర్శకత లేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAను వెంటనే రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాలే మెడికల్ ప్రవేశ పరీక్షలను నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రీకృత పరీక్షల విధానం వల్ల ఒక ప్రాంతంలో జరిగిన అవకతవకల ప్రభావం దేశవ్యాప్తంగా విద్యార్థులపై పడుతోందని, దీంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. సంవత్సరాల పాటు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, సుమారు 32 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షను అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల నాయకులపై లాఠీచార్జ్ చేయడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు, అలాగే విద్యార్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని SFI నాయకులు హెచ్చరించారు. మన దేశంలో విద్యా వ్యవస్థ అనేది ఎంత దౌర్భాగ్యంగా మారుతుందంటే, దేశవ్యాప్తంగా 1,47,000 పాఠశాలలను గత 10 సంవత్సరాల నుండి ఈ BJP ప్రభుత్వం మూసివేస్తుంది. అదే కాకుండా ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు 93 పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మొన్న గత సంవత్సరం గత 3 సంవత్సరాలుగా నీట్ పేపర్ ఏదైతే మెడికల్ నీట్ పేపర్ లీక్ అయ్యి తీవ్ర ఇబ్బందులు 32 లక్షల విద్యార్థులు ఎంత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ దీనికి మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తుంటే, ఆ దీక్ష కూడా అతన్ని వేధించని చెప్పేసి, లేదంటే వేరే దేశాల నుంచి ఫండ్ తీసుకొని దీక్ష చేస్తున్నా అని చెప్పేసి, వాళ్ళు కాక్రోచెస్ అని చెప్పేసి విద్యార్థులను తీవ్రంగా అవమానపరుస్తున్న ఈ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు. కానీ నా వల్ల తప్పు జరిగింది, ఈ విద్యా వ్యవస్థలో లోపాలను మేము సరి చేస్తాము, మేము పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాత్రం ఈనాటి వరకు వాళ్ళు చెప్పని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సోనం వాంగ్చుక్ అనే విద్యావేత్త, అదేవిధంగా ఇంజనీర్ పరిశోధకుడు, శాస్త్రవేత్త గత 20 రోజుల నుంచి మనకు దేశంలో విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి, నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేస్తూ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ మనకు హాస్పిటల్ తరలించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్ మార్చు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుని కూడా SFIగా, ఇతర విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మద్దతు ఇచ్చినప్పటికీ కేంద్రము వారిని అణచివేస్తూ ఎక్కడెక్కడ అరెస్టులు చేయడం, వారిని నిర్బంధించడం, లాఠీ చార్జ్ చేయడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి మేము SFIగా, అదేవిధంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసేది ఏంటంటే, దేశంలో ఉన్న విద్యారంగంలో ఉన్న సమస్యలను, అదేవిధంగా పేపర్ లీక్ బాధ్యులను వెంటనే శిక్షించాలి. విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.